హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ పిల్లాడిని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళడానికి ఆ తండ్రి ప్రయత్నిస్తూ ఉంటే ఆ పిల్లాడు సడన్గా అపస్మారక స్థితికి వెళ్ళిపోయి తన తాలూకు స్పృహ కోల్పోతాడు. ఆ తండ్రి ఎంతగానో తనకి స్పృహలోకి తీసుకురావాలని ట్రై చేస్తుంటాడు, కానీ ఆ పిల్లాడు అప్పటికే తన ఆఖరి క్షణాలు లెక్క పెట్టుకుని ఉంటాడు. ఒక సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి అప్పటికే చనిపోతాడు. స్కూల్కి తీసుకెళ్దాం అనుకున్న ఆ పిల్లాడిని పాప మా తండ్రి శ్మశానానికి తీసుకెళ్లవలసి వస్తుంది. ఇలా మన దేశంలో ఎంతో మంది స్కూల్ పిల్లలు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఇక్కడ కనిపించే ఫొటోస్ అన్ని హార్ట్ అటాక్ తో చనిపోయిన పిల్లలవే. దీనికి డాక్టర్స్ చెప్పిన రీజన్ ఏంటంటే ఆ పిల్లవాడిని నిద్ర కంప్లీట్ అవ్వకముందు తెల్లవారు స్కూల్కి వెళ్ళే గాబరాలో త్వరగా లేపేయడం. ఆ లేపేయడం వలన ఆ పిల్లడికి రోజంతా కొన్ని అవర్స్ పాటు ఆ టెన్షన్ అనేది ఉండిపోతుంది, ఆ స్ట్రెస్ అనేది ఉండిపోతుంది. కొంతమంది పిల్లలు అయితే లేచేటప్పుడు షివర్ అవుతుంటారు. నిద్ర కంప్లీట్ అవ్వకముందు ఎప్పుడు పిల్లల్ని లేపకూడదు. వీలైతే పిల్లల్ని త్వరగా పడుకోబెట్టండి. అప్పుడు మార్నింగ్ ఈజీగా వారికి ఒక 9 అవర్స్ 8 అవర్స్ స్లీప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ స్లీప్ సైకిల్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే పిల్లడు స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే టిఫిన్ క్యారేజ్లో అన్హెల్దీ ఫుడ్ పెడుతున్నారు. పూరి, కొంతమంది సమోసా, పేస్ట్రీస్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇలాంటివన్నీ అన్హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల డైలీ ఆ పిల్లడు తినడం వల్ల ఎటువంటి న్యూట్రిషన్ కానీ ఒక హెల్దీ ఫ్యాక్టర్స్ కానీ ఆ పిల్లడికి అందించబడవు. సో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ వెనుక ఇంకో రీజన్ ఏంటంటే ఆ పిల్లడు మోసే బ్యాగ్. పాపం నర్సరీ నుంచి 10th స్టాండర్డ్ వరకు, ఎల్కేజీ, యూకేజీ, 3rd, 4th అలా 10th స్టాండర్డ్ వరకు సంవత్సరాల తరబడి 365 డేస్ డైలీ ఆ పిల్లడు ఒక 9, 10, 11 కేజీల బ్యాగ్ మోస్తూ ఉంటే ఎంత స్ట్రెస్ చూడండి ఆ పిల్లడు అనుభవించేది. ఆ పిల్లలా లేకపోతే కూలీలా? అంత బరువు అవసరమా పిల్లలు మోసేది? పేరెంట్స్ దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్. సో ఆ స్కూల్ నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 o'clock 4 o'clock వరకు చదువుకున్న పిల్లడు ఈ 6-7 గంటలు చదువుకున్న పిల్లడు ఆ చదువు చాలదని చెప్పి మళ్ళీ వాడికి ప్రెషర్ ట్యూషన్కి పంపించేస్తుంటారు. అదొక 2 hours. ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఏదో ఒకటి బిజీగా తల్లి వండిందో ఏదో ఒకటి వారికి వంట పట్టదు, అంత వేగం తింటే అది తినిపించేసి మళ్ళీ హోంవర్క్స్ చేయమంటారు. ఆ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత అది కాకుండా ఈ తినేలోపు ఆ పిల్లడికి తింటున్న వాళ్ళకి కొంతమంది మొబైల్ ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఆ మొబైల్ ఏంటంటే ఆ చూసే 1-2 నిమిషాల వీడియోస్ అలా స్క్రోల్ చేస్తూ అన్ని వీడియోస్ లో ఒకే మూడ్ కంటిన్యూ అవ్వదు, అలా మూడ్ చేంజ్ అవుతూనే ఉంటది. సో ఆ రకరకాల మూడ్ స్వింగ్స్ అనేవి పిల్లలకు వస్తుంటాయి, స్ట్రెస్ పెరిగిపోతుంటది. అలా తిన్నకు వెళ్ళి ఆ పిల్లల్ని పడుకోబెట్టేస్తారు. సో ఇదే డైలీ ప్రాసెస్. కానీ ఆ పిల్లలకి ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ ఉండదు. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలకి సహాయపడండి అండ్ సేవ్ యువర్ కిడ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి పేరెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.